పెళ్ళంటే నూరేళ్ల పంట ఇప్పుడు అదే కొందరికి శాపంగా మారింది. మ్యాట్రిమోనీ సెట్లో ప్రొఫైల్ పెట్టి అమాయకులను పెళ్లి చేసుకోవడం ఆమె హాబీ. పెళ్లి కాగానే డబ్బులు నగలు దోచుకుని ఉడాయిస్తుంది ఈ నిత్య పెళ్లి కూతురు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. గత అక్టోబర్ నెలలో పర్వతగిరి మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడితో ఆమె వివాహం జరిగింది. హన్మకొండలో గది అద్దెకు తీసుకుని కాపురం పెట్టారు. ఇంకేముంది, నిత్య పెళ్లి కూతురు తన ప్లాన్ అమలు చేసింది. వారం రోజుల క్రితం పెళ్లికి పెట్టిన బంగారం, ఇంట్లో ఉన్న నగదుతో పరారైంది. గతంలోనూ పలు వివాహాలు చేసుకుని నగలు డబ్బులతో ఉడాయిస్తూ మోసాలకు పాల్పడింది. 13 ఏళ్ల కుమార్తె ఉన్నప్పటికీ తనకు పెళ్లి కాలేదంటూ మోసం చేస్తోందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీంతో పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. అయితే బాధితుడు ఇప్పటి వరకు పోలీసులను ఆశ్రయించలేదు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ ఫోన్లలో అందిస్తారు. ప్రశాంత్, మనం చూస్తున్నాం పెళ్లి చేసుకుని మోసాలకు పాల్పడుతున్న నిత్య పెళ్లి కూతురు, దీనిపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది, ఏంటి? ఎస్లోనే వరంగల్ జిల్లాలోని పర్వతగిరి మండలంలో దారుణం చోటు చేసుకుంది. నిత్య పెళ్లి కూతురు భాగవతం బయటపడ్డ ఘటన ఉదాంతం బయటపడింది. విజయవాడకు చెందిన యువతి ఇక్కడ వరంగల్ జిల్లాకు సంబంధించి మ్యాట్రిమోనీ పేరుతోటి ఒక యువకుడిని మోసం చేయడమే కాదు, పెళ్లి తతంగం మొత్తం కూడా చేసి పెళ్లిలో 2 లక్షల రూపాయలు 8 తులాల బంగారం తీసుకొని పరారైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలకు సంబంధించి వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో ఈ ఘటన జరిగినట్టు మనకు తెలుస్తుంది. అయితే యువకుడి వివరాలు చెప్పడానికి కుటుంబ సభ్యులు మాత్రం కొంత గోప్యత పాటిస్తున్నారు. అయితే పోలీసులను ఆశ్రయించకపోవడంతో అయితే ఈ విషయం కొంత ఆలస్యంగా బయటకు వచ్చింది. అయితే ఎట్టకేలకు విజయవాడకు చెందిన నిత్య పెళ్లి కూతురుగా ఇలా అనేక పెళ్లిళ్లు చేసుకొని మోసాలు చేస్తున్నటువంటి ఆ మహిళ ఈ ఘటనలోనే ప్రధాన నిందితురాలుగా గుర్తించారు. అయితే ఇక్కడికి వరంగల్కి వచ్చి మ్యాట్రిమోనీ సైట్ పేరుతోటి వివరాలు పెట్టి యువకుడిని పెళ్లి చేసుకుంటానని చెప్పేసి పెళ్లికి సంబంధించిన మిగతా తతంగం అంతా కూడా నడిపించింది. అయితే ఆమె కానీ ఆమె కుటుంబ సభ్యులంతా కూడా ఫేక్ అనేది ఆలస్యంగా తెలిసింది. అయితే ఆ పెళ్లికి సంబంధించి పెళ్లి సమయంలో 2 లక్షల రూపాయల నగదుకు సంబంధించి ఆమె పెళ్లి చేసుకున్న ఉత్సాహంలో అక్కడ పెట్టిన సందర్భం కావచ్చు, అదేవిధంగా 8 తులాల బంగారానికి సంబంధించినటువంటి పూర్తి బంగారం గోల్డ్ కూడా ఈ యొక్క నిత్య పెళ్లి కూతురు అయినటువంటి నిందితురాలు తీసుకొని అక్కడి నుంచి ఉడాయించినట్లు తెలుస్తుంది. అయితే వివరాలు వాళ్ళు ఆ తర్వాత ఆరాధియగా విజయవాడకు చెందిన యువతిగా ఇప్పటికే 3 పెళ్లిళ్ళు అయ్యాయి. ఆమెకు 13 సంవత్సరాల కుమార్తె కూడా ఉన్నట్లు తెలవడంతో అయితే ఒక్కసారిగా ముక్కున వేలేసుకున్నారు. అయితే ఆలస్యంగా ఈ యొక్క ఘటన బయటికి అయితే వచ్చింది. మొత్తానికైతే నిత్య పెళ్లి కూతురు 2 లక్షల రూపాయలు 8 తులాల బంగారంతో ఉడాయించిన ఘటన వరంగల్లో చోటు చేసుకుంది. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ ప్రశాంత్.